హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను వీడని నీడను నేనే కథ మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తే హాస్య కథ. డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు గారు రాసినటువంటి ఒక కథను మనం ఇప్పుడు వినేద్దాము. చదువుతున్నది కరుణా సిరిమణి. ఒక ఊరిలో ఒక పిల్లోడు ఉండేటోడు. వానికి లడ్లంటే చాలా అసహ్యం. ఆ పేరు వింటే చాలా అసహ్యంతో ఒళ్ళు జలధరించేది. ఇంకా వాసన పీలిస్తే చాలు కడుపులో దేవినట్లు అనిపిస్తుంది. ఆ పిల్లోనికి మొదటి నుంచి ఈ అలవాటు ఏమీ లేదు. చిన్నప్పుడు లడ్లు అట్లా ముందు పెట్టడం ఆలస్యం, ఇట్లా గుటుక్కుమనిపించేటోడు. ఇది మధ్యలోనే వచ్చింది. లడ్లంటే ఈ అసహ్యం ఎట్లా వచ్చిందంటే, ఆ పిల్లోడు చిన్నగున్నప్పుడు వాళ్ళ పక్కింట్లోనే రామయ్య అనేటోడు ఉండేవాడు. ఆయన లడ్లు తయారు చేసి ఊరిలోని అంగళ్ళన్నింటికీ సరఫరా చేసేటోడు. దాంతో వాళ్ళ ఇంట్లోంచి ఎప్పుడు తీయని లడ్ల వాసన ఘుమఘుమలాడుతా బయటకు వచ్చేది. వీడు చిన్న పిల్లోడు కదా, అది పక్కింట్లోనే కదా ఉండేది. దాంతో వాళ్ళు ఈ పిల్లోడు కనబడినప్పుడల్లా చేతిలో ఒక లడ్డు పెట్టేటోళ్ళు. అట్లా చిన్నప్పటి నుంచి ఈ లడ్లు ఒకదాని మీద ఒకటి తిని తిని ఆ తీయని బూందీ వాసన పీల్చి పీల్చి మొహం మొత్తిపోయింది. ఆఖరికి లడ్డు కనబడితే చాలు ఒళ్ళు అసహ్యంతో జలధరించే స్థాయికి వచ్చేశాడు. ఆ వాసన అస్సలు వీడికి పడేది కాదు. ఆ పిల్లవానికి 12 ఏళ్ళు వచ్చేసరికి వాని పోరు తట్టుకోలేక వాళ్ళ అమ్మ నాయన ఇల్లు మార్చేశారు. అట్లా ఆ వాసనకైతే దూరం అయ్యాడు కానీ లడ్ల మీద అసహ్యం మాత్రం చెక్కు చెదరలేదు. అట్లా నెమ్మదిగా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది. వాళ్ళ అమ్మకు లడ్లంటే చాలా ఇష్టం. కానీ కొడుకు కోసమని 4 సంవత్సరాలుగా ఇంటిలో ఒక్క లడ్డు కూడా చేయలేదు. లడ్లు తినాలని మనసు ఒకటే పీకసాగింది. దాంతో ఏదైతే అయ్యిందని పండుగకు శనగపిండితో బూందీలు చేసి వాటిని చక్కెర పాకంలో కలిపి తీయని లడ్లు చేసింది. ఆ పిల్లోడు బయట ఆడుకొని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా లడ్ల వాసనతో ఘుమఘుమలాడిపోతా ఉంది. దాంతో వానికి ఒకటే చిరాకు వేసింది. కోపంగా వాళ్ళ అమ్మతో, నాకు లడ్లంటే ఇష్టం లేదని తెలిసి కూడా లడ్లు చేస్తావా? నీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు. అసలు వాసనకే కడుపులో దేవినట్లు అనిపిస్తుంది అంటూ చిందులు తొక్కసాగినాడు. ఆ మాటలు విన్న వాళ్ళ నాయనకు చాలా కోపం వచ్చింది. ఏంరా, ఎప్పుడు నీకిష్టమైనవే చేయాలనా? మీ అమ్మకు మాత్రం కోరికలు ఉండవా? అప్పటికీ 4 సంవత్సరాలుగా ఒక్క లడ్డు కూడా తినలేదు. ఏదో నాలుక పీకుతా ఉంటే ఈ ఒక్కసారికి చేసింది. దానికే నిప్పు తొక్కిన కోతి లెక్క చిందులు దొక్కుతా ఉన్నావు. అసలు నీకుందా మీ అమ్మ మీద ప్రేమ? నువ్వు తింటే తిను, లేదంటే పో. మేం మాత్రం ఈ పండుగకు లడ్లనే తింటాం అన్నాడు. ఆ మాటలతో ఆ పిల్లోనికి కోపం ముంచుకొచ్చింది. తినండి, బాగా తినండి. నేను ఇప్పుడే నాగులాపురంలోని మా అక్క వాళ్ళ ఇంటికి పోతా ఉన్నా. పండుగ అక్కడే చేసుకొని వస్తా అంటూ అప్పటికప్పుడు బట్టలన్నీ సర్దుకొని బయలుదేరినాడు. నాగులాపురం కర్నూలుకు దగ్గరే ఒక 10 మైళ్ళు ఉంటుంది. ఆ పిల్లోనికి 2 అక్కలు. ఇద్దరిని నాగులాపురానికి ఇచ్చినారు. ఇద్దరిళ్ళు పక్కపక్కనే. వాడు మొదట పెద్దక్కింటికి పోయినాడు. తమ్ముడిని చూడగానే అక్క చాలా సంబరపడింది. రారా తమ్ముడు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అమ్మ నాన్న ఎట్లా ఉన్నారు? కనీసం కబురు కూడా చేయకుండా హఠాత్తుగా ఊడిపడినావే అని. అంటే ముందే చెప్పి కానీ రాకూడదా అన్నాడు వాడు మూతి ముడుచుకొని. అదేంద్రా అంత మాట అంటావు? ముందే తెలిస్తే నీకోసం ఏమన్నా ప్రత్యేకంగా చేసి పెడతా ఉండే కదా, అందుకని అట్లా అన్నా. ఇంకో అరగంటలో మీ పెద్ద బావ వస్తాడు, అంతలోపు స్నానం చేసి రాపో, కలిసి తిందువు గాని అని. వాడు అమ్మ మీద అలిగి ఉన్న పళ్ళంగా వచ్చేసినాడు కదా. దాంతో ఆకలి నకనకలాడసాగింది. స్నానం చేసి వచ్చేసరికి బావ వచ్చేసినాడు.
కుశల ప్రశ్నలు కాగానే ఇద్దరు అన్నానికి కూర్చున్నారు. రే తమ్ముడు, ఈరోజు మంచి తీయని తినుబండారాలు చేసినా తెలుసా అనింది. ఆ మాట వింటూనే వానికి సర్రున నోట్లో నీళ్ళూరినాయి. బచ్చాలు చేసిందా, కజ్జికాయలు చేసిందా, మైసూర్ పాకులు చేసిందా, గులాబ్ జాములు చేసిందా అని ఆలోచిస్తూ ఉంటే పెద్దక్క ఇద్దరికి విస్తరాకులు వేసి తలా 2 లడ్లు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే ఆ పిల్లోని నోట్లో వెలక్కాయ పడినట్లయింది. ఏమన్నా అందామంటే పక్కనే బావ ఉన్నాడు. ఏం చేయాలో తోచక దిక్కులు చూడసాగినాడు. బావ ఆనందంగా ఒక లడ్డు కొరుకుతా, రేయ్ బమ్మర్ది, మీ అక్క చేతిలో ఏ మహిమ ఉందో గాని ఏం చేసినా అమృతం లెక్క ఉంటాదిరా. ఈ లడ్లు చేయడం ఈ మధ్యలోనే నేర్చుకుందిలే. ఎంత కమ్మగా ఉన్నాయో చూడు, నాకైతే వాసనకి నోట్లు నీళ్ళూరిపోతా ఉన్నాయి అన్నాడు నాలుక చప్పరిస్తా. బావ ముందు వద్దు అంటే పద్ధతిగా ఉండదు గదా. దాంతో వాడు లోపలే కుమ్మిలిపోతా ఆ 2 లడ్లను వేపాకు తిన్నట్లు తినసాగినాడు. అంతలో తమ్ముడు వచ్చాడని తెలుసుకుని పక్కింట్లో ఉండే చిన్నక్క అక్కడికి వచ్చింది. అంతలో బావ, ఏరా ఎట్లున్నాయి మీ అక్క చేసిన లడ్లు అని అడిగినాడు. వానికి ఏం చెప్పాలో తోచక, నిజమే బావా, అక్క చెయ్యి అమృతం, ఒక్కొక్కటి తింటా ఉంటే స్వర్గానికి బెత్తెడు దూరం పోయొచ్చినట్లుంది. ఆహా, ఏం రుచి ఏం రుచి, నేను జన్మలో తినలేదు ఇంతమ్మ కమ్మనైన లడ్లు అంటూ అక్కన ఆకాశానికి ఎత్తేసినాడు. ఆ మాటలకు అక్క పొంగిపోయి, ఇంకా చాలు, వద్దు వద్దంటున్నా వినకుండా మరో 2 లడ్లు తెచ్చి తమ్ముని విస్తట్లో వేసింది. వాడు కక్కలేక మింగలేక నానా తిప్పలు పడి వాటిని కూడా తినేసినాడు. పక్కింటి నుంచి వచ్చిన చిన్నక్క తమ్మునితో కాసేపు మాట్లాడి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావురా ఇక్కడ అని అడిగింది. అక్కడ ఉంటే రోజు లడ్ల మీద లడ్లు పెట్టి పెద్దక్క చంపుతుందేమో అని బెదిరిపడి, రేపు ఉదయమే పోతా ఉన్నక్క, పొలం పనులు ఉన్నాయి అన్నాడు వాడు. అట్లాగా, సరే, రేపు పొద్దున టిఫిన్కి మా ఇంటికి వచ్చేసేయ్, చిన్న బావ కూడా ఉంటాడు, తిని ఊరికి పోదువు గాని అని. ఆ పిల్లోడు అట్లాగే అన్నాడు. రాత్రి మళ్ళీ అక్క ఎక్కడ లడ్లు పెడతాదు అని భయపడి, అక్క నేను లావు తగ్గాలని రాత్రిపూట ఏమీ తినడం లేదు, కొంచెం మజ్జిగుంటే ఈ చాలు అన్నాడు. అక్క సరే అని మజ్జిగ ఇచ్చింది. వాడు మట్టసంగా మజ్జిగ దాగి వండుకున్నాడు. ఆకలితో రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. తర్వాత రోజు పొద్దున్నే వాడు చిన్నక్కింటికి పోయినాడు. చిన్నబావ వాణ్ణి చూసి, ఏమ్రా ఈ నడుమ నల్ల పూసైనావు, అమ్మ నాన్న బాగున్నారా అంటూ పలకరించినాడు. అంతలో చిన్నక్క అక్కడికి వచ్చి, రే తమ్ముడు, కాళ్ళు చేతులు కడుక్కుని రాపో, తింటూ మాట్లాడుకోవచ్చు అనింది. వాడు ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. దాంతో బెరబెర పోయి చేతులు కడుక్కొని చిన్న బావ పక్కన కూర్చున్నాడు. వంటింట్లోంచి కమ్మని ఒగ్గాని బజ్జీ వాసన గుమ్మని బయటకు కొడతా ఉంది. నిన్న రాత్రి నుంచి ఏమీ తినకపోవడంతో వానికి ఆకలి మరింత ఎక్కువైంది. చిన్నక్క ఇద్దరి ముందు విస్తరాకులు వేసింది. వాడు ఆశగా ఉగ్గాని బజ్జీ కోసం ఎదురు చూడసాగినాడు. అంతలో అక్క ఒక పళ్ళెం నిండా లడ్లు తీసుకుని వచ్చి ఇద్దరికి తలా 2 వడ్డించింది. ఆ లడ్లను చూడగానే వాడు నాటు బాంబులు కదా చూసినట్టు అదిరిపడినాడు. నోట మాట రాలేదు. ఎట్లాగైనా తప్పించుకోవాలి అక్క, నిన్ననే పెద్దక్క ఇంట్లో లడ్లు తిన్నా, ఇక వద్దులే, ఇవి తీసేసి ఆ ఉగ్గాని బజ్జీ పెట్టు అన్నాడు. ఆ మాటలు చిన్నక్క, అదేంద్రా, పెద్దక్క పెడితే తింటావు, నేను పెడితే వద్దంటావు, నిన్న మధ్యాహ్నం పెద్దక్క చెయ్యి అమృతం, నా జన్మలో ఇంత తీయని లడ్లు ఎప్పుడు తినలేదు అని అంతగా పొగిడితివే. అసలు పెద్దక్కకు లడ్లు చేయడం నేర్పిందే నేను. మరి అక్క చేసినవి అంత కమ్మగా ఉంటే నేను చేసినవి ఇంకెట్లుండాలి, తిను తిను అనింది కోపంగా. ఆ మాటలకు చిన్నబావ కూడా వంత పాడుతా, తిను బామ్మర్ది, తిని ఇద్దరిలో ఎవరు బాగా చేసినారో చెప్పు, మీ అక్కకు కానీ కోపం వచ్చిందనుకో కాళికాదేవి లెక్క కత్తెత్తుకుని వస్తుంది, జాగ్రత్త అంటూ బెదిరించినాడు. ఇక చూడు నా సామి రంగా, వాడు కక్కలేక మింగలేక నానా తంటాలు పడుతా ఆ 2 లడ్లు పెదాల మీద చిరునవ్వు చెదరకుండా తిన్నాడు. వెంటనే చిన్నక్క, ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఆడ బాగున్నాయా ఈడ బాగున్నాయా అనింది ఆసక్తిగా.
వాడు లోపల ఏ రాయి అయితే నేనులే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అనుకుంటా, బయటికి మాత్రం దొంగ నవ్వులు నవ్వుతా, నీవే బాగున్నాయిలే అక్క, అవి స్వర్గం అంచు వరకు వెళ్ళినట్లుంటే ఇవి ఏకంగా స్వర్గంలోనే అడుగుపెట్టి తిరిగినట్లున్నాయి అన్నాడు. చిన్నక్క సంబరంగా, అలాగా, అయితే మరో 2 తెద్దునా అన్నింది లోపలికి పోతా. వాడు అదిరిపడి, చిన్నక్క, నిన్నటి నుంచి వరుసగా లడ్లు తింటా ఉన్నా కదా, తిని తిని నోటికిగా రుచి తగలడం లేదు, మరలా తింటాలే అన్నాడు. సరే అయితే ఒక 10 మూట గట్టిస్తా, దారిలో తిను అంటూ ఒక 10 మూటగట్టి తమ్ముడి ఇంటికి పోయే ముందు అందించింది. ఆ పిల్లోడు లడ్ల మూట తీసుకొని బయలుదేరినాడు. ఎండ ఎక్కువగా ఉంది. సగం దూరం పోగానే బాగా అలసిపోయినాడు. ఎక్కడైనా కాసేపు హాయిగా పడుకుందామని చూస్తే పెద్ద పెద్దపాడుకు ముందు ఒక చిన్న గుడి కనబడింది. దానికి శనివారం తప్ప మిగతా రోజుల్లో ఎవరూ రారు. ఆఖరికి పూజారి కూడా ఉండడు. దాంతో గుడి లోపలికి పోయినాడు. లడ్ల మూట దేవుని ముందు పెట్టి వెనుకకు పోయి వండుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టింది. ఆ ఊర్లో రంగన్న, సుంకన్న అని 2 దొంగలున్నారు. చుట్టుపక్కల ఊర్లలో రోజుకొక చోట దొంగతనం చేసేటోళ్ళు. వాళ్ళని పట్టుకున్నా, ఆచూకీ చెప్పినా ₹1,00,000 బహుమతని ఆ ఊరి రాజు రాజ్యమంతా దండోర వేయించినాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ జగన్నాథ గట్టు మీద దొంగతనం చేసి ఆ గుళ్ళో కూర్చొని చెరిసగం పంచుకోసాగినారు. అంతలో వాళ్లకు కమ్మని లడ్ల వాసన వచ్చింది. చూస్తే దేవుని విగ్రహం ముందు మూట కనబడింది. ఇక్కడ ఎవరూ లేరే, మరి వీటిని ఎవరు పెట్టుంటారు అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ మాటల చప్పుడుకి ఆ పిల్లోనికి మెలకు వచ్చింది. లేచి ఒళ్ళు విరుచుకుంటా బయటకు వచ్చినాడు. వాణ్ణి చూడగానే దొంగలు అదిరిపడినారు. రేయ్, ఇక్కడ లడ్లు పెట్టింది నువ్వేనా అన్నాడు రంగన్న. అవును, ఏం అన్నాడు ఆ పిల్లోడు. మనల్ని పట్టుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి కదా, అందుకని వీడు దీంట్లో ఏ మత్తు మందో విషమో కలిపి పెట్టినట్టున్నాడు, ముందు వీనినే ఒకటి తినమందాం అన్నాడు సుంకన్న గుసగుసగా. రంగన్న సరే అని, రేయ్, ఈ లడ్లలో ఒకటి తినరా అంటూ ఒక దాన్ని వాని నోటికి అందించబోయినాడు. చిచ్చ, నాకు లడ్లంటే పరమాశయం, నేను తినను అంటూ 2 అడుగులు వెనక్కి వేసినాడు ఆ పిల్లోడు. దాంతో వాళ్లకు వాని మీద మరింత అనుమానం పెరిగిపోయింది. టక్కున ఒకడు బొడ్లో నుంచి కత్తి తీసి వాని గొంతు మీద పెట్టి, మరి యాదగా తింటావా లేక కత్తితో కసుక్కుని పొడవమంటావా అన్నాడు భయపడిస్తా. ఆ పిల్లోనికి భయంతో ఒళ్ళంతా తడిచిపోయింది. గజగజ వణుక్కుంటా లోపల తిట్టుకుంటా మట్టసంగా ఆ లడ్డు తిన్నాడు. దొంగలు కాసేపు చూసినారు, వానికేమీ కాలేదు. అంతలో రంగన్నారే, వాడు అన్నిట్లోనూ మత్తుమందు కలపకుండా ఏదో ఒకదానిలోని కలిపి ఉండొచ్చేమో అన్నాడు అనుమానంగా. సుంకన్నకు కూడా అది నిజమేమో అనిపించింది. దాంతో వాని పక్కన కూర్చొని కత్తి ముందు పెట్టి, తినరా తిను అంటూ ఒక్కొక్క లడ్డు పెట్టసాగినాడు. కాదంటే ఎక్కడ చంపుతాడో ఏమో అని భయపడి ఆ పిల్లడు ఒకదాని తర్వాత ఒకటి కళ్ళనీళ్లు పెట్టుకుని గమ్మున తినసాగినాడు. కడుపులో దేవినట్లయి తూ అమ్మను తిట్టి ఇంట్లో నుంచి అనవసరంగా కోపంతో బయటకు వచ్చినందుకు తగిన శాస్తి జరుగుతూ ఉంది అని బాధపడసాగినాడు. అన్ని లడ్లు తిన్నాక కాసేపు వాళ్ళిద్దరు వాన్నే చూడసాగినారు. వాడు ఎట్లున్నాడు అట్లాగే ఉన్నాడు, చెక్కు చెదరలేదు. దాంతో వాళ్ళకు ఆ లడ్లలో ఏమీ లేదని అర్థమైంది. రంగన్నకు కింద కొంచెం లడ్ల పొడి కనిపించింది. దానిని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. తీయగా, మధురంగా, అద్భుతంగా, అమృతం లెక్క అనిపించింది. అబ్బా, ఎంత బాగుందిరా ఈ లడ్డు, అనవసరంగా నీ వెధవ అనుమానాల వల్లే నోటికాడిది పోయింది. నీవెప్పుడు ఇంతే, పనికి మాలిన మాటలు, పనికి మాలిన ఆలోచనలు అన్నాడు కోపంగా సుంకన్నతో. ఆ మాటలకు సుంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఏమ్రా, నేను చెప్తే నువ్వు చేయాలనా? నీకు తెలివి లేదా? సొంతంగా ఒక్కటి ఆలోచించే శక్తి లేదు కానీ మళ్ళీ నన్నే అంటావా, బుర్ర తక్కువ వెధవా అన్నాడు. దాంతో మాట పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కలబడ్డారు. చేతికి ఏం దొరికితే అది విసురుకుని తీసుకుని కింద మీద పడి కొట్టుకున్నారు. దాంతో చివరికి ఇద్దరు రక్తాలు కారుతూ ఉండగా స్పృహ తప్పి పడిపోయినారు. ఆ పిల్లోడు వెంటనే గుడి తలుపులు మూసేసి బయట గడియ పెట్టి ఉరుక్కుంటా రాజభటుల దగ్గర పోయి విషయమంతా వివరించినాడు. వెంటనే భటులు ఆ పిల్లోనితో పాటు గుడికి చేరుకొని దొంగల్ని పట్టుకున్నారు. వాళ్ళని చూసిన సైనికాధికారి, రే, వీళ్ళు మామూలు అల్లటప్ప దొంగలు కాదు, చుట్టుపక్కల 4 రాజ్యాలలో దొంగతనాల మీద దొంగతనాలు చేస్తా అందరికీ పెద్ద సవాలుగా మారిపోయినారు. వీళ్ళని పట్టుకుంటే ₹1,00,000 మన రాజు దండోరా కూడా వేయించినాడు. ఈరోజు నీ వల్ల దొరికినారు. విషయం రాజుకు తెలిస్తే చాలా సంబరపడతాడు.
అంటూ వాళ్ళు ఉరుక్కుంటా పోయి రాజుకు దొంగలు పట్టుబడ్డ విషయం తెలిపినారు. రాజు చాలా సంబరపడి ఆ పిల్లోన్ని సభకు తీసుకుని రమ్మన్నాడు. భటులు ఆ పిల్లోన్ని రాజ్యసభకు తీసుకుని పోయినారు. రాజు ఆ పిల్లోని చూసి, షబ్బాష్, మేం దండోరా వేయించినట్లుగానే నీకు 1,00,000 వరహాలు రేపు నిండు సభలో అందరి ముందు ఘనంగా సన్మానం చేసి ఇస్తాం. ఈ సంతోష సమయంలో ముందు నీ నోరు తీపి చేయాలంటూ ఎవరక్కడ, వెంటనే సభలో అందరికి తీయని మిఠాయిలు తీసుకొని రాండి అని కేకేశాడు. వెంటనే లోపల నుంచి భటులు ఒక డబ్బాలో తినుబండారాలు పట్టుకుని వేగంగా అక్కడికి వచ్చినారు. రాజు ఆ డబ్బా తెరిచి అందులోంచి ఒక గుండ్రని లడ్డూ తీసి ఆ పిల్లోని నోటికి అందించబోయాడు. ఆ లడ్డూని చూడగానే ఆ పిల్లోనికి గిర్రెను కళ్ళు తిరిగి, అమ్మో మళ్ళా లడ్డా అంటూ గట్టిగా కేకబెడి దబీమని వెనక్కి విరుచుకుని పడిపోయినాడు. ఇదండి నేను వీడని నీడను నేనే అని టైటిల్తోని హరికిషన్ గారు సరదా జానపద కథ అని చెప్పి మనకు అందించారు. నేను వీడని నీడను నేనే. ఇదండి. మరి నచ్చిందా? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.